బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్పై భీకర దాడులకు అమెరికా ప్లాన్ చేస్తుందా అంటే అటువంటి సమాధానం వినిపిస్తోంది. వైట్ హౌస్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించాడు. ఇప్పటికీ బహమాస్లో జరగాల్సిన తన కొడుకు ట్రంప్ జూనియర్ వివాహ వేడుకతో పాటు న్యూజెర్సీ గోల్ఫ్ రిసార్ట్ పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మెమోరియల్ డే సెలవులను రద్దు చేసుకుంది అమెరికన్ ఆర్మీ. మిడిల్ ఈస్ట్లో మళ్లీ భారీగా బలగాలను మోహరిస్తూ ఉంది అమెరికా. ఇప్పటికే ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేసింది ఇరాన్. మిడిల్ ఈస్ట్లో హై టెన్షన్తో ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ వర్గాలు హై అలర్ట్లో ఉన్నాయి. ఏ క్షణాన ఏదైనా జరగచ్చు అనే అనుమానం ప్రస్తుతం ఇంటర్నేషనల్గా అంటే అంతర్జాతీయంగా ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణానికి దారితీస్తూ ఉంది. దాంతోపాటు రాబోయే 72 గంటల్లో ఏం జరగబోతుందనే ఒక సంచలనం ప్రస్తుతం ప్రపంచం అంతా ఆ షాక్లో ఉంది. ఎందుకంటే రాబోయే 72 గంటల్లో ఏదో సంచలనం జరగబోతుందంటూ కూడా ప్రస్తుతం దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంతర్జాతీయంగా. ఇరాన్తో చర్చలు కొలిక్కి రాకపోతే ఇరాన్పై ఒకేసారి భీకరమైన దాడి చేసే ప్లాన్లో ట్రంప్ ఉన్నాడనేది ఇటు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. రిమెంబర్, ఎప్పుడైనా యుద్ధ వాతావరణంలో ఒక వార్తకు గట్టిగా బలం చేకూర్చేలా స్టేట్మెంట్స్ వచ్చాయనుకుందాం, అది కార్యరూపం దాల్చే అవకాశాలు దాదాపుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పూర్తిగా అవుతాయని కాదు, పూర్తిగా కొట్టిపారేయలేం. బట్ కీలకమైన డెవలప్మెంట్స్ ఒక్కొక్కటిగా వాటిని కనెక్ట్ చేసుకుని వెళితే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది. ఏమని? ట్రంప్ ఈరోజు తన టూర్స్ని రద్దు చేసుకోవడం, దాంతోపాటు తన కొడుకు పెళ్లికి వెళ్ళకపోవడం, తన ఈ 2-3 రోజుల స్కెడ్యూల్స్లో భారీ మార్పులు చేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం అమెరికా దాడుల హెచ్చరికల మీదే ఇరాన్ దృష్టి సారించింది. మరి ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతూ ఉండగానే ఇంకోవైపు ఇరాన్ దాడికి దిగేందుకు సిద్ధమవుతూ ఉంది. అమెరికా కనుక దాడికి దిగితే మేము వెంటనే దాడికి సిద్ధమని చెప్పేప్పటికీ ఆ వార్ సైరన్స్ మోగిస్తుంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ తన ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసేస్తుంది. దీంతో వెస్ట్ ఏషియాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇరాన్ పౌర విమానయాన సంస్థ ఎయిర్లైన్స్కి నోటం జారీ చేసింది. అంటే అర్థం చేసుకోవచ్చు, ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అక్కడ దాదాపుగా 57 ఎయిర్పోర్ట్లు ఉంటే కేవలం 8 మాత్రమే రన్నింగ్లో ఉండబోతున్నాయి. ఆ 8 కూడా కొన్ని కండిషన్స్ మీద మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిసారి వచ్చే విమానం, వెళ్ళే విమానం, ఈ రెండింటి విషయంలో కూడా క్లియర్గా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సింది. వాళ్ళ ఏవియేషన్ అథారిటీ, ఆ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటి పర్మిషన్ తీసుకుంటేనే వాటిని వెళ్ళిస్తామంటూ ఐఆర్జీసీ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ అది ఐఆర్జీసీ అవ్వచ్చు, లేకపోతే ఇరాన్కి సంబంధించి కీలకమైన అధికారిక వర్గాలు కావచ్చు, ఈ రెండు చెప్తున్న మాట. సో ఇరాన్ ఏవియేషన్ ఏముంటుంది, మేమైతే ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసేస్తున్నాం, నోటం జారీ చేశాం అంటే అటుగా ఇంకెవరూ వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైనా వెళ్తే కనుక అది ప్రమాదం. అటుగా ఎవరు వెళ్ళినా ప్రమాదమే. ఒకసారి నోటామ్ అంటే ఏంటో చూద్దాం. నోటీస్ టు ఎయిర్ మిషన్స్. సాధారణంగా దీన్ని నోటీస్ టు ఎయిర్ మిషన్స్ని ఫార్మల్గా ఏమంటారంటే నోటీస్ టు ఎయిర్ మెన్, బట్ నోటీస్ టు ఎయిర్ మిషన్స్ అని కూడా అంటూ ఉంటారు. సో వన్స్ ఇవి జారీ చేశారంటే అటుగా వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళితే ప్రమాదాన్ని కోరు తెచ్చుకున్నట్టు అవుతుందనేది ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా భావించాలి. సో దీంతో పాటు ఇంకొన్ని కీలకమైన డెవలప్మెంట్స్ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపంతా అమెరికా వైపే. ఏం చేయబోతున్నాడు ట్రంప్ అనేది. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ కూడా ఆమె రిజిగ్నేషన్ ఇచ్చేశారు కొద్దిసేపటి క్రితం. దాంతోపాటు ఇవాంకా ట్రంప్ హత్య కుట్ర జరిగిందంటూ ఇరాన్ సంబంధించి చర్చ జరుగుతుంది. అంటే ఇరాన్ ప్లాన్ చేసిందని చెప్పి, దాంతోపాటు ఇరాన్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం. ఇదే క్రమంలో అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ రిజిగ్నేషన్ ఇవ్వడం, ఈ పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఏదో తేడా కొడుతోంది అనేది వినిపించమాట. ఆఫ్ కోర్స్ ఆమె చెప్పుకొచ్చారు తులసి గబ్బార్డ్ తన పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నానని చెప్పి. అయితే ఇక్కడ ఒకసారి తులసి గబ్బార్డ్ గురించి మాట్లాడుకుంటే, అయితే వ్యక్తిగత కారణాలు అంటూ కూడా వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇది వేరే కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు అని చెప్పి ఇంకొక చర్చ. బట్ భర్త అనారోగ్య కారణాలతోనే తాను వైదొలుగుతున్నానని చెప్పి తులసి గబ్బార్డ్ క్లారిటీ ఇచ్చారు. 11 ఏళ్ల వైవాహిక జీవితంలో భర్త అబ్రహం విలియమ్స్ తనకి ఎప్పుడూ అండగా ఉన్నారని చెప్పి ఆమె చెప్పుకొస్తూనే ఆయనకు అరుదైన బోన్ క్యాన్సర్
ఉన్నట్లు నిర్ధారణ అయింది. రాబోయే రోజుల్లో ఆయనకు ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితుల్లో తోడుగా ఉండాలని చెప్పి, అందుకే నేను రిజిగ్నేషన్ ఇస్తానని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఆమె లేఖ రాశారు, క్లారిటీ ఇచ్చేశారు అది. సో ఆ విషయం పక్కన పెడితే ఇంట్రెస్టింగ్గా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఆమెను చంపేసేందుకు ప్లాన్ చేశారు అనేది ఎప్పుడైతే ట్రంప్కి తెలిసిన ట్రంప్ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా, అసలే ట్రంప్. కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠ. ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ తన కుమార్తె మీద దాడి జరగబోతుంది, ఆ అతగాడిని పట్టుకున్నామని చెప్పి ఎప్పుడైతే పట్టుకోవడం జరిగిందో అప్పటి నుంచి మారిపోయింది. అయితే ఇరాన్తో అమెరికా ఈ యుద్ధ వాతావరణం పూర్తిగా సిచ్యువేషన్స్ మార్చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగిందని చెప్పి ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఈ గ్రూప్తో సంబంధాలున్న ఒక ఉగ్రవాది ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ అక్కడ చెప్పుకొచ్చిందని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ 2020లో ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఆమెను హత్య చేసేందుకు ఈ పథక రచన చేశారనేది అక్కడ వినిపించమాట. సో ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే కనుక, సో న్యూయార్క్ పోస్ట్ ప్రకారం ఒక 32 మహమ్మద్ బాఖర్ దావూద్ అల్ సాదీ గత కొన్నేళ్లుగా ఈ అంశానికి సంబంధించి టర్కీలో అరెస్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి అమెరికాకు తరలించారు. దీనికి గత కొన్నేళ్లుగా పథక రచన చేశారని చెప్పి బాఖర్ సాద్ను విచారించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అధికారులకు కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇవాంకా ట్రంప్ను చంపుతానని అతడు శపథం చేశాడట అని చెప్పి ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్పుకొచ్చారు. మహమ్మద్ అంటే ఈ బాఖర్ దగ్గర ఇవాంకా కుటుంబం ఉంటున్న, అంటే ఇవాంకా ఫ్యామిలీ ఉంటున్న ఆ ఇంటి బ్లూ ప్రింట్ ఉందని చెప్పి అధికారులు గుర్తించారు. ఫ్లోరిడాలోని ఆమె ఇల్లు, ఆ ఫోటో సోషల్ మీడియాలో కూడా షేర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. సో ఖాసిం సులేమానీ ఇరాన్ మిలిటరీలో టాప్ కమాండర్. 2020లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ విభాగం అంటే ఖుస్ ఫోర్స్కి కమాండర్గా ఉన్నాడు. అతన్ని అమెరికా చంపేసింది. దీనికి ప్రతీకారంగా ఈ బాఖర్ ఎదిగాడు. ఈ బాఖర్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడట. ఇక్కడేంటి, రాజభవనాలు కానీ లేకపోతే సీక్రెట్ సర్వీస్ కానీ మిమ్మల్ని రక్షించలేవంటూ ఇవాంకా కుటుంబాన్ని హెచ్చరిస్తూ అరబిక్లో ఒక పోస్ట్ కూడా చేశారట. ఇరాన్ ఇరాక్ ఉగ్ర నెట్వర్క్లో అతని కీలక పాత్ర ఉందని చెప్పి అమెరికా గుర్తించిందని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడైతే ఇతగాన్ని పట్టుకున్నారో ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడు ట్రంప్. ఏ క్షణాన్నైనా ఇరాన్ మీదకి దాడికి పాల్పడే అవకాశం ఉంది. అది కూతురు మీద ప్రేమతోనా లేకపోతే కారణాలు ఇంకేమైనా ఉన్నాయనేది యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తన కాన్వాయ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, చాలా మూవ్ ఆన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ దాన్ని బేస్ చేసుకునే చాలా స్టేట్మెంట్స్ వచ్చాయి బయటికి. ఏ క్షణానైనా దాడికి పాల్పడే అవకాశం ఉంది ట్రంప్ అని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఇరాన్పై ట్రంప్ మళ్ళీ అటాక్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఇరాన్పై ట్రంప్ మళ్ళీ అటాక్ చేస్తాడా అంటే ఎస్ అంటూ కొంతమంది, నో అంటూ కొంతమంది. ఇన్ఫ్యాక్ట్ 50-50% అక్కడ కనిపిస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.